నమస్కారం ఫ్రెండ్స్. ప్రభుత్వ రంగంలో మంచి జీతంతో ఉద్యోగం చేయాలనుకునే వారికి అద్భుతమైనటువంటి అవకాశం అయితే వచ్చింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐలో 2026 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 389 పోస్టులను అయితే భర్తీ చేయనుంది. ఈ వీడియోలో పోస్టుల వివరాలు, అర్హతలు, వయోపరిమితి, జీతము, అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానం, ముఖ్యమైనటువంటి తేదీలు, ఎలా అప్లై చేయాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఏఏఐ అంటే ఏమిటి? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి, ఎయిర్ ట్రాఫిక్ సేవలను నిర్వహిస్తోంది. మొత్తం ఖాళీలు 389 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 389 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఇక మేనేజర్ పోస్టులు 260 ఉన్నాయి. మేనేజర్ ఇంజనీరింగ్ సివిల్, మేనేజర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, మేనేజర్ ఎలక్ట్రానిక్స్, మేనేజర్ ఫైనాన్స్, మేనేజర్ ఫైర్ సర్వీసెస్, మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్, మేనేజర్ కమర్షియల్, మేనేజర్ లా, మేనేజర్ ఆర్కిటెక్చర్, మేనేజర్ ఆపరేషన్స్, మేనేజర్ సర్వే అండ్ కార్టోగ్రఫీ. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే మొత్తం 129 ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఇక విద్యార్హత విషయానికి వస్తే పోస్టును బట్టి బీఈ, బీటెక్, డిగ్రీ, సిఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి, ఆర్కిటెక్చర్ లేదా సంబంధిత విభాగంలో అర్హత ఉండాలి. పూర్తి అర్హతలను అధికారిక నోటిఫికేషన్ అయితే పరిశీలించి మాత్రమే మనం అప్లై చేయండి. ఇక వయోపరిమితి విషయానికి వస్తే మేనేజర్ గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ యొక్క గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు. ఇక వయస్సులో సడలింపు కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వారికి 10 సంవత్సరాల అయితే వయస్సులో సడలింపడం ఉంది. ఎక్స్ సర్వీస్మెన్ కూడా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మహిళా అభ్యర్థులు, ఏఐ అప్రెంటిస్కి 1 సంవత్సరం పూర్తి చేసిన వారికి ఫీజు అనేది లేదు. ఇక జీతం విషయానికి వస్తే మేనేజర్ పోస్టులకు 60,000 నుంచి 1,80,000 వరకు అయితే ఉంటుంది. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంటుంది. అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్, సిపిఎఫ్, ఎన్పిఎస్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ మరియు ఇతర ప్రభుత్వ అలవెన్స్లు కూడా ఉంటాయి. ఇక ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఉంటుంది. అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ మేనేజర్ పోస్టులకు ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి తేదీలు, నోటిఫికేషన్ అనేది 22 జూలై 2026 విడుదల కావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం 8 ఆగస్టు 2026 నుంచి ఉంటుంది. చివరి తేదీ 7 సెప్టెంబర్ 2026 వరకు అయితే ఉంటుంది. సిబిటి పరీక్ష తేదీ అనేది త్వరలో ప్రకటిస్తారు. ఏ విధంగా అప్లై చేయాలి? ఏఐ అధికారిక వెబ్సైట్లోకి రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అప్లికేషన్ ఫారం అయితే నింపి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి. ఇక ఇంజనీరింగ్ డిగ్రీ లేదా సంబంధిత అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు ఇది చాలా మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్ కోసం, నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.